Done. Okay. Hi friends. So today we will discuss sorry మన తెలుగులో మాట్లాడుకుందాం ఈరోజు సైబర్ సెక్యూరిటీ కోసం. సో జనరల్గా సైబర్ సెక్యూరిటీ అనేది అందరికీ టెక్నాలజీ పరంగా బాగా వినిపించే పేరు. అండ్ సైబర్ సెక్యూరిటీలో కూడా మనకు చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఆఫెన్సివ్ సెక్యూరిటీ అని, డిఫెన్సివ్ సెక్యూరిటీ అని, అలాగే కార్పొరేట్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, చాలా చాలా పేర్లు ఉంటాయి. సో అన్ని పేర్లలో కూడా మనకు కామన్గా ఉండేది టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్. సో ప్రస్తుతం మనం వాడే ఇంటర్నెట్ అనేది అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ మన లైఫ్లో, అలాగే డేంజరస్ కూడా. సో ఇప్పుడు మీరు యూజ్ చేసే ప్రతి మొబైల్, ప్రతి కంప్యూటర్, ప్రతి ల్యాప్టాప్, అలాగే ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ కూడా ఇంటర్నెట్తోనే పనిచేస్తుంది. ఇంటర్నెట్ లేకుండా ఏది కూడా అంత బాగా మనకి వర్క్ అవ్వదు. వర్క్ అయినా కానీ దాని యొక్క ఫీజిబిలిటీస్ అనేవి వెరీ లోగా ఉంటాయి, నాట్ లైక్ ఎనీ అదర్. మళ్ళీ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా వాట్ ఎవర్. సో మనం కమ్యూనికేట్ చేసే చాలా వెబ్ అప్లికేషన్స్ కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారానే రన్ అవుతున్నాయి. మనకి ఇంటర్నెట్ అనేది లైఫ్లో ఒక పార్ట్గా అయిపోయింది. సో మన ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంటర్నెట్ కూడా లైఫ్లో అంత ఇంపార్టెంట్ అయిపోయింది. సో పూర్వం రోజుల్లో ఏటీఎంకి వెళ్ళి గంటలు నిల్చునే వాళ్ళం డబ్బుల కోసం. అలాగే అకౌంట్లో డబ్బులు అంతానే చెక్ చేసుకోవాలి అంటే ఏటీఎం దగ్గర నిల్చునే వాళ్ళం. అలాగే బ్యాంక్కి పాస్ పుస్తకాలు పట్టుకెళ్ళి చెక్ చేసేవాళ్ళం. అలాగే రిసిప్ట్స్ కూడా మనం బ్యాంక్కి వెళ్ళి ప్రింట్ చేసుకునే వాళ్ళం, మంత్లీ ట్రాన్సాక్షన్స్ ఎంత అయింది, ఏం చేసామనేది. కానీ ఇప్పుడు ఉన్న రోజులు ప్రతిదీ కూడా మన యొక్క ఫింగర్ టిప్స్ మీద అయిపోతుంది, వితౌట్ యూజింగ్ ఎనీథింగ్ ఆర్ వితౌట్ ఈవెన్ స్వెట్టింగ్. నిజమే కదా? సో అలాగే టికెట్ బుకింగ్ కావచ్చు, ట్రైన్ బుకింగ్ కావచ్చు, బస్ బుకింగ్ కావచ్చు. సో వాట్ ఎవర్ టికెట్స్ వీఆర్ కరెంట్లీ బుకింగ్. సో అన్నీ కూడా మనకి చాలా అద్భుతమైన సదుపాయంతో మన ఇంటి నుంచే కంఫర్ట్ ద్వారా అయిపోతుంది. సో ఇది ఒక రకంగా మంచిదే. అలాగే మనకి అది ఎంతవరకు లిమిట్లో వాడాలో దానికి మించి మనం వాడేస్తున్నాం. సో ప్రజెంట్ జనరేషన్ చూస్తే ఒకప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్ అంతా డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు జనరేషన్ ఎడ్యుకేషన్ డిఫరెంట్గా ఉంది. ఒకప్పుడు స్కూల్కి వెళ్తే పుస్తకాలు పట్టుకెళ్ళడానికి భుజాలు వాచిపోయేవి, ఎందుకంటే అన్ని పుస్తకాలు ఉండేవి, లాట్ ఆఫ్ బుక్స్. బట్ ఇప్పుడు సింపుల్గా దే ఆర్ యూజింగ్ మొబైల్, యూట్యూబ్, అలాగే పీడిఎఫ్ ప్రింట్స్, అలాగే ట్యాబ్స్, ల్యాప్టాప్స్, అసైన్మెంట్స్ కోసం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. సో ఒకప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ సో మాన్యువల్ ఎఫర్ట్స్ ఉండేది, దాని ద్వారా ఏంటంటే నేర్చుకునేది మన యొక్క మైండ్లో గుర్తుండిపోయేలా ఉండేది. బట్ ఇప్పుడు జనాలు చూస్తుంటే వాళ్ళు నేర్చుకునేది ఏది కూడా దే ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మొబైల్. సో ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే జస్ట్ లైక్ దే ఆర్ యూజింగ్ గూగుల్. ఒకప్పుడు మొబైల్ నెంబర్స్ గుర్తుపెట్టుకొని నెంబర్స్ టైప్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం గూగుల్ కాంటాక్ట్స్లో సేవ్ చేస్తాం. సో మన మొబైల్ మార్చినా, మన మొబైల్ సేవ్ చేసినా, చేంజ్ చేసుకున్నా కానీ ఆ నెంబర్స్ ఏవి కూడా పోకుండా ఇంకొక మొబైల్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గివింగ్ కంఫర్ట్స్ ఇస్తున్నాయి మనకి చాలా బాగా. సో కంఫర్ట్స్ అనేవి ఎంత బాగా ఇస్తున్నాయో అదే విధంగా మనల్ని అంత బద్ధకస్తులుగా మార్చేస్తున్నాయి. సో నేను టెక్నాలజీ వాడొద్దు అని చెప్పను, వాడండి, కానీ మితిమీరిన టెక్నాలజీ వల్ల అనర్థాలు ఎక్కువ, అలాగే అనర్థాలతో పాటుగా ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారం ఉంది. సో మీరు ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడండి. కష్టపడిన దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మనకి బాగా తెలుసు. కానీ చిన్న చిన్న వాటికి కూడా ఇంటర్నెట్ మీద డిపెండ్ అవ్వద్దు. అలాగే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ బట్టి సైబర్ మోసాలు అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మనకి ఫోన్స్ కాల్ రావడం, ఫ్రాడ్ ఫోన్స్ అని, లేదంటే ఎవరైనా ఓటీపీస్ కానీ అలాంటివి. సో అన్నిటికీ కూడా మనం అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. సో అవేర్నెస్ అనేది చాలా వరకు మనకి
టీవీ ప్రోగ్రామ్స్‌లోను, యూట్యూబ్‌లోను చాలా వరకు మనకు కనిపిస్తా ఉంటాయి. బట్ అది వేర్ టు సెర్చ్, వాట్ టు సెర్చ్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. సో, బీయింగ్ ఎడ్యుకేటెడ్ లైక్ మీకు తెలుసు ఓటీపీ షేర్ చేయకూడదని. బట్ సమ లైక్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కొంతమందుంటారు. లైక్ మన పేరెంట్స్ పైన, వాళ్ళ తండ్రులు, తల్లులు లైక్ మన తాతలు. అలాగే కొంతమంది ఏంటంటే ఫార్మర్స్. సో, వాళ్ళకేంటంటే మినిమమ్ కూడా ఒక తెలీదు. అంటే ఇది షేర్ చేయకూడదు, ఇది షేర్ చేస్తే ఇంత ప్రమాదం అనేది. సో, మనమే వాళ్ళకే చెప్పాలి. మనం చెప్పిన తర్వాతనే వాళ్ళు ఓకే. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పేసి వాళ్ళకి గూడా అర్థమవుతది. సో, అలా చెప్పాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి అంటే సో, మనకి చాలా వరకు మెటీరియల్స్ కావచ్చు, అలాగే రిసోర్సెస్ కావచ్చు ఇంటర్నెట్‌లో దొరుకుతాయి. బట్ దొరికినమనేది ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారో అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. సో, సైబర్ సెక్యూరిటీ ఈజ్ లైక్ అదో టెక్నాలజీ ఏం కాదు. సైబర్ సెక్యూరిటీ ఈజ్ వే ఆఫ్ సర్వైవల్. సో, మనకి రానున్న రోజుల్లో ఎంత టెక్నాలజీ పెరుగుతదో, అంతే విధంగా టెక్నాలజీతో రిస్క్ కూడా ఉంటది. ఇప్పుడు చూస్తే మనకి ఏఐ అనేది వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, మనిషి ఒక్క వారం, 10 రోజుల్లో చేసే పని దానికి 10 నిమిషాలు కూడా పట్టట్లేదు చేయడానికి. ఏదైనా ఒక కోడ్ కావచ్చు, అలాగే ఒక డెవలప్‌మెంట్ కావచ్చు, అలాగే ఏదైనా ఒక ఫోటోని ఎడిట్ చేయడం కావచ్చు. సో, ఏదైనా కానివ్వండి. మనం ఇంతకుముందు చాలా కష్టపడి నేర్చుకున్న స్కిల్స్ అవి. ఒక ఎక్సెల్ కావచ్చు, అలాగే ఒక ఫోటోషాప్ కావచ్చు, వీడియో ఎడిటింగ్, యానిమేషన్ ఏదైనా కానీ మన యొక్క ఉపాధి. దాన్ని ఆ టెక్నాలజీ అనేది విస్తృతంగా యూజ్ చేయడం వల్ల ఆ ఉపాధి అవకాశాలు చాలామంది కోల్పోతున్నారు. సో, మనం ఏం చేయాలి ఉపాధి కోల్పోకుండా అనేది మన చేతుల్లో ఉంటది. సో, బెటర్ టు లెర్న్ సమ్ న్యూ స్కిల్స్ దట్ విల్ ఎన్హాన్స్ యువర్ కెరియర్. బట్ అలా కాకుండా మనం నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్పండి. అప్పుడే దాని యొక్క విలువ పెరుగుతది. అలా అని మనం నేర్చుకున్నదాన్ని మన దగ్గర ఉంచుకున్నాం అనుకోండి. సో, అది మనతోనే ఉంటది. లేదా 10 మందికి మనం పంచితేనే దాని యొక్క వాల్యూ అనేది, అలాగే ఇంపార్టెన్స్ అనేది వేరే వాళ్ళకి తెలిసి ఓకే. ఇది పలానా, ఇది పలానా అని చెప్పేసి వాళ్ళకి గూడా ఒక ఐడియా ఉంటది. సో, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి. నో వన్ కెన్ కమ్. సో, యాహ్! థాంక్ యూ.